హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజైతే మనము మన గార్డెన్లో వచ్చిన పాలకూర చింతాకుతో అయితే పప్పు అయితే చేద్దాం ఫ్రెండ్స్. ఈ కాంబినేషన్లో ఎలా ఉంటుందో ట్రై చేద్దాము. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్. మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి కందిపప్పు, టమాటోస్, ఆనియన్స్, పండుమిర్చి, పసుపు, చింతాకు, పాలకూర. ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? మనం ముందే నానబెట్టుకున్న కందిపప్పునైతే విజిల్ కుక్కర్లో అయితే వేసుకున్నాము. అందులోనే మనం కట్ చేసుకున్న పాలకూరని వేసుకున్నాము. టమాటా, పండుమిర్చి, పసుపు, చింతాకు అయితే మనము గార్డెన్లో వచ్చింది కదా, చాలా ఫ్రెష్గా ఉన్నింది ఫ్రెండ్స్. చేత్తో అయితే నులుపుకొని కుక్కర్లో అయితే వేసుకోవాలి. అందులోనే మనము 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ అయితే యాడ్ చేసేసుకొని విజిల్ అయితే పెట్టేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ విజిల్ పెట్టాక 4 or 5 విజిల్స్ అయితే చాలు. సో ఆపేసాక మనము ప్రెషర్ అంతా పోయిన తర్వాత ఒక కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసి పోపు దినుసులు, కరివేపాకు, వెల్లుల్లి రెబ్బలు అయితే మనము కచాపచాగా అయితే వేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఆ ఫ్లేవర్ వల్ల మనం కట్ చేసుకున్న ఆనియన్స్ అయితే వేసి ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్నాం కదా పప్పునైతే పప్పు గుత్తితో అయితే నూరుకోవాలి. నూరుకున్న పప్పునైతే తిరగమాతలో వేసేసి 5 minutes అయితే ఉడికించాలి. ఆ తర్వాత మనము స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనకి ఎంతో టేస్టీగా ఉండే పాలకూర పప్పు అయితే రెడీ అవుతుంది ఫ్రెండ్స్. పాలకూర చింతాకు పప్పు చాలా టేస్టీగా ఉండింది ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ రెసిపీని అయితే మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుండింది ఫ్రెండ్స్. ఎంతైనా మన గార్డెన్లో వచ్చిన వెజిటేబుల్స్తో కానీ అలా కర్రీస్ చేసుకుంటే చాలా హ్యాపీగా ఉంటుంది కదా ఫ్రెండ్స్. మీలో ఎంతమందికి మన గార్డెన్లో వచ్చిన వెజిటేబుల్స్తో చేసుకోవడం ఇష్టమో కామెంట్ చేయండి. చాలా బాగుంటుంది కదా ఫ్రెండ్స్. మనం ఫార్మింగ్ చేసుకొని మన చేతులతో ఎటువంటి ఎరువు లేకుండా పెంచుకొని మనమే చేసుకొని తింటుంటే చాలా హెల్తీగా ఉంటుంది కదా ఫ్రెండ్స్. ఈ రెసిపీ వచ్చేసి మనకి పాలకూర చింతాకు పప్పు వెయిట్ లాస్కి కూడా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. డైట్ చేయాలనుకునే వాళ్ళు అయితే ఖచ్చితంగా చేసుకోవచ్చు. మనం ఆయిల్ ప్లేస్లో నెయ్యి కానీ వెన్న కానీ వేసుకుంటే చాలా టేస్టీగా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. సారీ, వెన్న కాదు, మీగడ వేసుకుంటే మనకి చాలా అయితే టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. మరికొన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ఖచ్చితంగా పక్కనున్న బెల్ని అయితే కొట్టేయండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనము మన గార్డెన్లో అయితే పప్పాయికాయ అయితే వచ్చింది ఫ్రెండ్స్. చాలా పండు మాగిపోయింది. ఇప్పుడైతే అది కోసేసుకొని తిందామా? చూడండి ఫ్రెండ్స్, పప్పాయికాయ అయితే చెట్టుకే మాగిపోయింది, బాగా మాగిపోయింది. అలా అనగానే వచ్చేసింది ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనం టేస్ట్ చేద్దాము. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. చాలా బాగా పండిపోయింది ఫ్రెండ్స్. ఇలా మనకి న్యాచురల్గా అట్లా పండి ఎటువంటి ఆర్గానిక్స్ లేకుండా చూడండి ఫ్రెండ్స్, న్యాచురల్గా ఎంత బాగుందో చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి.